మద్యం సేవించడం, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. హే హే హా శాస్త్రి గారు దేశంలో కూర్చున్నారుగా, ఈ పూట మనం పన్నెండింటినండి. చూసావురా, అలాంటి మహానుభావుడితో సంబంధం అందుకోవటం ఎంత అదృష్టంరా మనకి. సరస్వతి పుత్రులతో మాట్లాడటమే కాదురా, వాళ్ళు చూసినా కూడా మన జన్మ ధన్యం అవుతుంది. వెళ్దాం పదా. బాబు పెళ్లి చేసాం, మాట్లాడుకుని వెళ్ళిపోతామండి. జపంలో ఉన్నారు కదరా, తర్వాత మాట్లాడదాం పదా. అలాగే. ఈ అమ్మాయి పేరు ప్రవళిక. చూడడానికి చాలా మోడర్న్గా ఉంది కదా, కానీ తనకి అదృష్టం సగమే. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి డ్రెస్సులు, ఇంట్లో ఉంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి కుదరదు. ఎక్కడ ఇది? ఇంకా రాలేదు. వస్తుందా రాదా? హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు? నథింగ్, ఏదో ఫుడ్ ఆర్డర్ చేసాం, వచ్చింది. ఎంత బాగుంది ఈ డ్రెస్. ఎంత బాగుందంటే ఈ డిజైన్ నీకోసమే చేసినట్టుంది తెలుసా? థ్యాంక్ యూ. మేడం, మా బాస్ వచ్చే టైం అయింది, కొంచెం అడ్రస్ ఇచ్చేస్తే. ఓ ష్యూర్. వద్దని చెప్తే వినదు కదా. ఎందుకే నీకు ఇవన్నీ? మీ నాన్నకి ఇష్టమైన పర్మనెంట్ డ్రెస్ ఒకటి ఉందిగా. ఏదో ఓ రోజు నేను మార్గదర్శిలో చేరతా. ఓ అందమైన అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. వాడి చేత ఈ షాప్ లో ఉన్న ఫ్యాన్సీ డ్రెస్సెస్ మొత్తం కొనిపించేస్తా. మా కోసం ఒకటైనా ఉంచుతావా లేదా? ఒక్కటి ఉంచుతానులే.
అలసిపోయినట్టున్నా. టీ తీసుకురా. నేను కష్టపడ్డప్పుడు అమ్మ ఇచ్చిన తాజ్ టీని మాత్రమే తాగుతాను. నేను మీ అమ్మను కదరా. వాహ్ తాజ్. ఇతని పేరు శంకర్, సొంతూరు వైజాగ్. మొన్నటి వరకు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్న ఫీలింగ్తో ఇండియాకి వచ్చాడు. ఇది ఎలా ఉందో చూడు. అసలు కాంప్రమైజ్ కావే. రే, వీళ్ళు ఇంత క్వాలిటీగా ఇక్కడ పెట్టినప్పుడు మనం కాంప్రమైజ్ కాకుండా ఒకటి కొనలేమా? యాక్చువల్లీ మన లైఫే చిన్నదిరా, అందులోనూ కాంప్రమైజులు కండిషన్లు ఎందుకు చెప్పు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేనుంటా. వావ్, దొరికేశాడే, నా క్లవర్ దొరికేశాడు. మీరంతా ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అవ్వాల్సింది మేం కాదు, నువ్వు. ఓ మ్మ్. ఇప్పుడు సమయం ఎంత అయింది? దేనికైనా అంకిత భావం కావాలి. శాస్త్రీయ సంగీతం ఎక్కడైనా అపహాస్యం కావచ్చు, కానీ నా ఇంటిలో ఆ కళామ తల్లిని నేను బాధపడనివ్వను. అది ఏంటి మీ నాన్న ఆడి కోసం ఎతికి ఓ మూల కూర్చున్నాడు, నువ్వు ఇప్పుడు ఆడి కోసం ఎతుకుతున్నావా? అంటే నువ్వు కూడా వెళ్ళి ఒక మూల కూర్చుందాం అనుకుంటున్నావా? మూలన కూర్చోడానికి కాదా ఉత్తిరెడ్డి గారిని వెతుకుదామని నిర్ణయించుకుంది. నలుగురిలో దర్జాగా ఫ్యాక్షనిజం చేసుకుంటూ తలెత్తుకుని తిరిగే మా నాన్న చీకటి గదికి అవమానంతో పరిమితమయ్యాడు. వాడిని వెతికి పట్టుకొని మర్డర్ చేసి వాడి శవాన్ని మా నాన్న చీకటి గది గుమ్మం ముందు పడేస్తా. అప్పుడు మా నాన్న చీకటిని చీల్చుకుంటూ అవమానపరిచిన శవాన్ని దాటుకుంటూ హాల్లోని వెలుగులోకి వస్తాడు. అప్పుడు చూపిస్తా నా పవర్ ఏంటో. అంటే నువ్వు గదిలో లేట్ వేస్తావా? ఈ టైంలో మీరు పని చేస్తారా? డెఫినెట్ గా డెఫినెట్ గా నువ్వు నీ మాట మీద నిలబడగలిగితే డెఫినెట్ గా నా ఆస్తిలో సగ భాగం పంచేస్తా, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అవును, ఎవడరాడు? ఉత్తిరెడ్డి గాడు. ఆడు అసలు దొరికితే కదా, ఆడు దొరకడు. మీ నాన్న శవం దాటి బయటికి రాడు. ఏటంటావు? మా నాన్న బయటికి వస్తాడు, ఆ బుత్తిగాడు దొరుకుతాడు. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే దూకుడులో మహేష్ బాబు ఫిక్స్ అయినట్టే. అది పోకిరే. ఏ నువ్వు ఫిక్స్ అవ్వేటి? అయితే చిన్న ఛాలెంజ్ అన్న ఆ టైంలో వచ్చిన ఖైదీ అన్న రాక్షసుడు అన్న నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను బేసిక్ చిరంజీవి ఫ్యాన్. నేను ఆ సినిమాల గురించి చెప్పట్లే, ఇప్పుడు ఈ సీన్ గురించి చెప్తున్నా. నేను ఛాలెంజ్ కి రెడీ. చెప్పానుగా, నువ్వు ఆ ఉత్తిరెడ్డి గారిని పట్టుకొని నీ పగ చల్లార్చుకో, నా ఆస్తులో సగ భాగం పంచేస్తా, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఆస్తి అంతస్తులు
నీ కూతురు ఒక ఐశ్వర్య రాయ్. ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేస్తారో బాబు, చూడలేక చస్తున్నావు. నీ కూతురు వద్దు, నీ ఆస్తి వద్దు. ఆ? బాగా చెప్పాను. మంచి పని అయింది. అయితే ఒక కండిషన్. ఏటది? నేను పగ తీర్చుకోగానే నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలి. అయితే నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతాను అంటే నేను దేనికైనా రెడీ. ఇట్స్ మై ఛాలెంజ్. అయితే ఓకే. ఛాలెంజా? నీకా? అది నీకు సూట్ అవుదా? చిన్న ఛాలెంజ్ చెప్పి నాకు తొడగొట్టాల్సిందే అన్నా. ఇక్కడ తొడెక్కడుందిరా? వ్యాక్సిన్ ఇచ్చేలా నాకు తొడగొట్టాల్సిందే అన్నా. కొట్టి కొట్టి తొడ మసాలా వడలాగా అయిపోయిందిరా. సర్లే. ఇప్పటికి నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఫ్యాట్స్. రే అది నాదిరా. శాలరీ ఎక్కువ తెలిసిపోయినట్టుందిరా నీకు. ఛాలెంజ్లు అయిపోయాయి కదా, నలుగురు ఇంకా నిలబడ్డా మీరటు మేము ఇటు వెళ్తాం. స్లో మోషన్లో వెళ్ళిపోదాం. అది వాళ్ళు వేసుకుంటారు, మన నార్మల్గా వెళ్దాం పదండ్రా. లెక్కనే ఆడు స్లో వాకింగ్లో వెళ్తే మనం కొద్దిగా హై స్పీడ్లో వెళ్దాం. పదండి. వీఆర్ నాని ఫ్రెండ్స్. మా వాడిదే నన్ను ఇష్టపడితే అది వాడికి అందేలా చేయడం మాకు అలవాటు. వాడు నిన్ను మనసారా ఇష్టపడుతున్నాడు. నాకు ఇలాంటి